8 మంది కోర్టుకు రేపు అటెండ్ కావాల్సిందే. శిక్ష పడుతుందా పడదా అని తర్వాత సంగతి. అలాగే ఎవరైతే 4 చీఫ్ మినిస్టర్స్ ఉన్నారో దాంట్లో ముఖ్యంగా నేను తెలుగు వాసిని జగన్మోహన్ రెడ్డి గారిని కూడా దాంట్లో హయ్యెస్ట్ 1700 కోట్లు ట్రాన్సాక్షన్ ఏంటంటే అక్కడ ఛార్జ్షీట్లో ఉంది. పేరు లేకపోవచ్చు, బట్ అధినేత బాస్ టాప్ అంటే ఏదైతుందో జగన్మోహన్ రెడ్డి గారు, అతనికి ఏమవుతుందా. కానీ అక్కడ మనీ ట్రాన్సాక్షన్ $1 1700 కోట్లు కాదు, 85 రూపాయలు. ఇప్పుడు డాలర్ 83 రూపాయలు. $1 ట్రాన్సాక్షన్ అయినా కూడా వాళ్ళు ఈ గవర్నమెంట్ అడుగుతారు. ఇక్కడ పర్మిషన్ తీసుకొని వెళ్తుందో అతను అక్కడి కోర్టుకు పోల్చేది. దాని నుంచి తప్పించుకోలేడు. ముట్టినాయా లేదా, అక్కడి నుంచి ట్రాన్సాక్షన్ ఎక్కడ పోయినాయి, ఏ కంట్రీకి పోయినాయి, ఇండియాకి వచ్చినాయా, అక్కడనే ట్రాన్స్ఫర్ అయినాయా, అవన్నీ బయటకు వస్తాయి. దానికి అతనికి ఎందుకంటే అతను ఇచ్చాడు, ఇతనికి ఏమైనా పడుతుందా లేదా నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు. కానీ అదాని గారితో ఒప్పందం చేసుకుంది. ఇది జరిగిన తర్వాతనే ఒప్పందం జరిగింది. దానివల్ల ఎంత నష్టం అవుతుందో మీకు దానిలో ప్రెస్ నోట్లో చెప్పాను. మోడీ గారికి ఇచ్చారు. ఇది పుంకానుగా పత్రికలు వచ్చాయి. ఈరోజు అదానిది ప్రపంచం అంతా నెంబర్ ఆఫ్ కంట్రీస్లో మొత్తం అగ్రిమెంట్స్ అన్ని క్యాన్సల్. షేర్ వాల్యూ ఏం పడిపోయిందో చూస్తుంది. మన తెలుగు వాడు జీవికే అమెరికాలో ఫేమస్, ఇక్కడ ఇవాళ బాంబే ఎయిర్పోర్ట్ ఆయనే బీఓటీ ఇది ఆయన పార్ట్నర్షిప్లో కట్టింది. ఏం జరిగింది? ఐటీ ఎన్నిసార్లు రైడ్ అయింది? ఎవరి చేతికి వచ్చింది? ఇవాళ ఎవరి మద్దతుతో? మోడీ గారి మద్దతు. ఇది మోడీ గారికి నేను రాస్తూ చెప్పాను, ఒక నీతి నిజాయితీగా